నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఇటీవల కాలంలో ప్రభుత్వాధినేతలు తమ ఇష్టారాజ్యం కింద ఇది ప్రజాస్వామ్యం అనేటువంటిది మర్చిపోయి ఒక జ్యుడిషియరీ ఉంటుంది, దాని మానిటరింగ్ ఉంటుంది అనేది కూడా మర్చిపోయి తమదే ఇష్టారాజ్యం అన్నట్టుగా చెలరేగిపోయి ప్రవర్తించడం, దాని మీద కోర్టులు తీర్పులు ఇవ్వడం, తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా వ్యవహరించడం అనేది జరుగుతుంది, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే ఇటీవల కాలంలో హైకోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులు చూస్తే వీటిని కనీస మాత్రం లెక్క చేయకుండా తిరిగి అదే రొటీన్ ప్రాసెస్ ఇదైతే దీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ కోర్టు ధిక్కారానికి పరిస్థితులు ఏమవుతాయంటే అనవసరంగా అకారణంగా పాలకుల మెహర్బానీ కోసం ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదనేది అనేకమైనటువంటి కేసులు రెఫరెన్స్ తీసుకుంటూ తెలుస్తుంది. తాజాగా మళ్ళీ మన తెలుగునాట హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే సంచలనాత్మకమైనటువంటి తీర్పు. రాజకీయ విమర్శలు అనేటువంటివి నేరం కాదు, చాలా విస్పష్టంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద. ఇంకా ఇందులో ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ కూడా న్యాయమూర్తి వారు చెప్పారు. అసలు ముందు పోలీసులకు ముందు ఇదే రకంగా కొరడా జడిపించడానికి ఆస్కారం లేదు అనేటువంటివి స్పష్టంగా కొన్ని మార్గదర్శక సూత్రాలు పోలీసు అధికారులు పాటించాల్సినవి కూడా కోర్టు వారు సూచించారు. సోషల్ మీడియా పోస్టులు ఇటీవల కాలంలో పెద్ద ఒక స్టిగ్మా, సాక్షాత్తు ఒక ప్రభుత్వమే కుప్పకూలిపోయినటువంటి స్థితి చూసినా కూడా ఇంకా మళ్ళీ తిరిగి నిన్న తాజాగా అక్కడ సంఘటన జరుగుతూనే ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సూపర్ సక్సెస్ సభలో సోషల్ మీడియా గురించి ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇది ఒక మైండ్ గేమ్. నిజానికి ఏంటంటే డిఫామేటరీ కేసెస్ ఉంటే సోషల్ మీడియా కాదు, ప్రధానమైన మీడియా కాదు, మీరు యాక్షన్ తీసుకోండి. దాన్ని బహిరంగ సభలో వార్నింగ్ ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైండ్ గేమ్. వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి జర్నలిస్టులని లేకపోతే సామాజిక స్పృహ ఉన్నటువంటి వారిని వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాల ముందు, రాజ్యాధికారం ముందు వాళ్ళు చాలా సామాన్యులు అనేటువంటిది. కానీ సామాన్యులైనా సరే తొక్కివేస్తే అసామాన్యులుగా తయారవుతారనే వాస్తవం చరిత్ర చెప్తుంది. సరే, మళ్ళీ కేసు విషయానికి వచ్చేద్దాం. కేసు విషయంలో డిఫమేషన్ లాంటి అంశాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఖచ్చితంగా కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా లోకస్ స్టాండీ పరిశీలన ఉండాలి. పరువు నష్టం లాంటి ఫిర్యాదుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి, అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందంటే దీని మీద కేసులు పెట్టేవాళ్ళు తెలుసుకోవాలి, బాధితులు కూడా తెలుసుకోవాలి, ఆ కేసుల్ని డీల్ చేసేటువంటి పోలీసులు కూడా తెలుసుకోవాలి. ఇది అంత ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు, డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఏంటంటే ప్రత్యక్షంగా ఆ వ్యధకో బాధకో లోనైనటువంటి పర్సన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి. ఇది అతను అగ్రీవ్డ్ పర్సనా కాదా అనే దాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు నిర్ధారించుకోవాలి. సంబంధం లేని మూడో వ్యక్తుల ఫిర్యాదులు అవి తీసుకోవడానికి వీలేదు, అవి నిలబడవు. అయితే కాగ్నిజబుల్ నేరం కనుక అయితే అది వర్తిస్తుంది. కానీ సోషల్ మీడియాలో అన్ని కూడా కాగ్నిజబుల్ నేరాలు కాదు. ఖచ్చితంగా అనేకమైనటువంటివన్నీ కూడా ఇది థర్డ్ పార్టీ. ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, లేదు తనతో పాటుగా మరొక సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు కావచ్చు, ఇంకా అనేక మంది మీద పెట్టిన కేసులు చూస్తే ఎక్కడో ఆ ఊళ్ళో ఒక చోట, ఈ ఊళ్ళో ఒక చోట, అది చూసాం అని చెప్పని థర్డ్ పార్టీ పర్సన్స్ పెట్టినటువంటి కేసుల్లో వాళ్ళని, ఇంకా కొంతమందిని సినిమా రైటర్ కూడా ఉన్నాడు కదా, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టి ఊరూరా అనేక ప్రాంతాలకి తిప్పారు. కానీ కోర్టు వారు చెప్పింది ఏంటంటే థర్డ్ పార్టీ పెట్టినటువంటి కంప్లైంట్స్ కి ఇది లేదు, వాల్యూ లేదు, లోకస్ స్టాండ్ ఇంపార్టెంట్, అండ్ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఫిర్యాదు కాగ్నిజబుల్ నేరాన్ని సూచిస్తే వెంటనే ఫిర్యాదు అప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ ఆల్సో ఎఫ్ఐఆర్ డైరెక్ట్ గా నమోదు చేయకుండా ముందుగా ప్రాథమిక విచారణ చేసి ఆ నేరానికి సంబంధించిన చట్టపరమైనటువంటి అంశాలు, ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో నిర్ధారించుకుని అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పారు. ఇక మీడియా పోస్టుల మీద శత్రుత్వాన్ని, అంటే మీడియా పోస్టులు పొలిటికల్ క్రిటిసిజం అనేటువంటి దానికి అది నేరం కిందకి రాదు. కాకపోతే ఏంటంటే ఇందులో ఎనానిమిటీ, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ఉద్దేశపూర్వకంగా, అంటే విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్
ఇంటెన్షన్ అవతల వాళ్ళని అవమానించడం, లేదు అంటే ప్రజాశాంతికి భంగం, తిరుగుబాటు అంటే సెడిషన్, ఆ సెడిషన్ ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి హింసను ప్రేరేపించే, శాంతికి భంగం కలిగించేటువంటి అంశాలు అలాంటి ఇంగ్రీడియంట్స్ కనుక ఉంటే అప్పుడు మాత్రమే పెట్టాలి తప్ప రాజకీయ విమర్శలు ఎంత ఘాటైనటువంటి విమర్శలైనా కూడా వాటి మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదు అనేటువంటిది ముఖ్యంగా బేసింగ్ ఆన్ ది కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962 శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుల్ని అనుసరించాలని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి దీంట్లో కూడా ఈ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును వారు కూడా ఉటంకించారు. గతంలో కూడా మనం చెప్పాం ఇది ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని. ఇక రాజకీయ ప్రసంగాలకి ఎలాంటి రక్షణ ఉంది అంటే రాజకీయ పరమైనటువంటి విమర్శలకి ఎలాంటి రక్షణ ఉంది అన్నట్లయితే అది కఠినమైనటువంటి విమర్శ అయినా సరే, సూటిగా ఉన్నటువంటి విమర్శ అయినా సరే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. రాజకీయ పరమైనటువంటి ప్రసంగాల మీద కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శల మీద కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. ప్రజాశాంతికి తక్షణ ముప్పు ఇక్కడ గమనించాలి, తక్షణ ముప్పు కలిగిస్తే తప్ప అది క్రిమినల్ చట్టం దానికి వర్తించదు. అదర్వైజ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A కింద భావ ప్రకటన స్వేచ్ఛకి దీన్ని మీరు భంగం కలిగించినట్లే అని చెప్పారు. ఇక నాన్ కాగ్నిజబుల్ పరువు నష్టంలో కూడా నాన్ కాగ్నిజబుల్ డెఫమేషన్ గనక ఉన్నట్లయితే దాని మీద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఫిర్యాదుదారు సంబంధిత మ్యాజిస్ట్రేట్కి ఫిర్యాదు చేయాలి. మ్యాజిస్ట్రేట్ సెక్షన్ 174 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ ప్రకారం ఆదేశం ఇస్తే అప్పుడు మాత్రమే పోలీసులు దీన్ని టేకప్ చేయాలి. ఇది ఇక అరెస్టుకి మార్గదర్శకాలు చూద్దాం. అన్ని కేసుల్లో పోలీసులు ఎడాపెడా అరెస్టులు చేసేస్తున్నారు. అర్ధరాత్రి పత్రికా కార్యాలయాలకు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పని అనేక కోర్టులు, సుప్రీంకోర్టు దగ్గర నుంచి కోర్టులు చెప్తూనే ఉన్నాయి వివిధ కేసుల్లో కూడా. అయినా సరే వాళ్ళు ఆ ప్రమాణాలను పాటించడం లేదు. సో ప్రపోర్షనాలిటీ అనేది పాటించాలి. సున్నితమైన కేసుల్లో లీగల్ ఒపీనియన్ కానీ రాజకీయ ప్రసంగాలు కానీ మీడియా పోస్టులు లాంటి ఇష్యూస్లో కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయక ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పని కూడా కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇది తర్వాత ఏదైనా దురుద్దేశపూర్వకంగా ఉంటే బిఎన్ఎస్ 176 సబ్సెక్షన్ 1 ప్రకారం తగిన ఆధారాలు లేవని చెప్పని అప్పుడు రాజకీయ ప్రేరేపితమైనటువంటి దానికి కనుక తేలితే అప్పుడు వాటి మీద వాళ్ళు సరైనటువంటి డెసిషన్ తీసుకోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టడానికి వీల్లేదని సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు ఒక కేసులో అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కానీ తదనంతర కాలంలో తెలంగాణ హైకోర్టులో కానీ మరి ఎందుకో రీజన్స్ తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు ప్రత్యేకంగా వారి యొక్క ధర్మంతో పాటు సామాజిక స్పృహ కలిగినటువంటి వారు అయి ఉంటారు. అందుకని చాలా సెన్సేషనల్ జడ్జిమెంట్స్ అయితే అక్కడి నుంచి వస్తాయి. తప్పనిసరిగా వారిని అయితే మనం అభినందించాలి. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు నమోదు చేస్తారా అని చెప్పని జడ్జి గారు అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు హైకోర్టు చేసిన మార్గదర్శకాలని ఉల్లంఘిస్తారా అని చెప్పని కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వారు చేసినటువంటి కామెంట్ ఏంటంటే జడ్జి గారు రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది. ఇష్టారాజ్యంగా మెకానికల్ గా అరెస్టులు అనుమతించబడవు. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న విధిని మర్చిపోవద్దు అని నల్లబాలు ఎలియాస్ నల్లబాలు అన్నమాట వ్యక్తి మీద 3 స్టేషన్స్ లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేసేసారు. ఈ సందర్భంగా కొట్టేస్తూనే ఈ రకమైనటువంటి విమర్శలు, ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారు. చాలా సీరియస్ కామెంట్స్. అయితే మనకు గమ్మత్ ఏంటంటే మనకి కొన్ని ముతక సామెతలు ఉన్నాయి 2. అవి అప్లికబులో కాదా నాకైతే తెలియదు కానీ తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటానని చెప్పని ఇట్లాంటి సామెతలు కొన్ని ఉన్నాయి. అందుకని మంచి అయితే వెంటనే తీసుకోరు కానీ చెడు చాలా తొందరగా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పర్వం, అక్రమ అరెస్టులు, ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద ఇవన్నీ చూసి తెలంగాణలో కూడా ఇది ఒక వైరస్ లాగా పాకింది. ఇక్కడ కూడా చేశారు. కానీ ఇక్కడ వెంటనే కోర్టు మాత్రం ఇలాంటి కేసులు 2-3 కేసులు వెంటనే
వెంటనే కూడా స్పందించి ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చారనేది ఇక్కడ గమనార్హం. కాబట్టి ఇక్కడ ట్విట్టర్లోను సోషల్ మీడియాలోను పోస్ట్ చేశాడని చెప్పని ఆయన మీద కేసు పెట్టి 20 రోజుల పాటు జైల్లో ఉంచితే 3 చోట్ల పెట్టారు. రామగుండం, కరీంనగర్, గోదావరి కని ఈ 3 కేసుల్ని కూడా కొట్టేయాలని చెప్పని ఆయన హైకోర్టుని ఆశ్రయించినప్పుడు ఈ పిటిషన్స్ మీద జస్టిస్ తుకారాంజీ ఆయన విచారణ చేపట్టి చాలా సీరియస్ గా ఈ కామెంట్స్ చేస్తూ ఈ డైరెక్షన్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ గమనించాల్సింది. పైగా చట్టంలోని సెక్షన్లు 190, 352, 353 కేసులు నమోదు చేయడం చెల్లదు అని కూడా చెప్పారు. ఇది ఇక్కడ గమనించలేదు. సాధారణంగా వీళ్ళ మీద ఏంటంటే ఈ బెయిల్ రాకుండా ఉండడం కోసం తర్వాత ఇష్టారాజ్యం కింద ఎడాపెడా ఈ సోషల్ మీడియా పోస్టుల మీద ఈ సెక్షన్లు పెడుతున్నారు. ఈ కేసులు నమోదు చేయడం కూడా చెల్లదు అని చెప్పని చాలా విస్పష్టంగా వారు చెప్పారు. ఇక ఇంకొక మీకు ఆసక్తికరమైనటువంటివి చెప్తాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A అని పదే రక్షణ ఉంది అని చెప్పి మనం చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు మెకానికల్ గా వీళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి దీని మీద ప్రధానమైనటువంటి ఒక రిఫరెన్స్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటంటే శ్రియా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి ఈ మన భారత న్యాయస్థానంలో ఒక రక్షణ కవచం అనేటువంటిది అయితే ఉంది అనేది మర్చిపోవడానికి లేదు. దాన్ని బేస్ చేసుకుని ఐటీ యాక్ట్ సెక్షన్ 66A సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని కూడా కేసులు పెట్టేవారు పదే గుర్తు చేసుకోవాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ సోషల్ మీడియాలో విమర్శలు పెట్టడం నేరం కాదు అని ఏకంగా ఆ సెక్షన్ నే సుప్రీంకోర్టు ఎత్తిపడేసింది. హింస దౌర్జన్యం ప్రేరేపించే స్థాయిని మాత్రం దాన్ని మీరు కట్టడి చేయండి అని చెప్పి. ఇంకా చెప్పాలంటే రంగరాజన్ వర్సెస్ పి జగ్జీవన్ రామ్ కేసులో ప్రభుత్వంపై విమర్శ అంటే అది చాలా చూడండి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వంపై విమర్శ అంటే అది ప్రజాస్వామ్యంలో అత్యంత సహజం అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. అసహనం లేదా ఆగ్రహం కలిగించడానికి అది కారణం కాదు. కాబట్టి విమర్శని మీరు స్వీకరించాలనేటువంటి దాన్ని ఇంచుమించుగా చెప్పింది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కాకుండా అందులోనూ చెప్పారు. ఆ తర్వాత ఈ తాజాగా ఈ నల్లబాలు కేసులో ఇంచుమించు అయితే క్లియర్ కట్ డైరెక్షన్స్ అనేటువంటివి అయితే వచ్చాయి. తర్వాత తమిళనాడులో కూడా ప్రభుత్వ విమర్శ అనేది పౌరుల హక్కు, ఇది సెడేషన్ కాదు అని చెప్పని తమిళనాడు హైకోర్టు ఇచ్చింది. చూడండి, రిపీటెడ్ గా మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వంపై విమర్శ అనేది పౌరుల హక్కు, ఇది సెడేషన్ కిందకి రాదు అనేటువంటిది తీర్పు చెప్పింది. ఇక ఉత్తరప్రదేశ్కి వద్దాం. ఉత్తరప్రదేశ్ సోషల్ మీడియా పోస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పని హైకోర్టుకి కొంతమంది కంప్లైంట్స్ ఇస్తే కోర్టులు మళ్ళీ సీఎంను విమర్శించడం లేదా ప్రభుత్వ పనితీరు మీద కామెంట్ చేయటం నేరం కాదని తీర్పులు చెప్పింది. ఇది కూడా గమనించండి. చీఫ్ మినిస్టర్ మీద కానీ ఆ ప్రభుత్వ పనితీరు మీద కానీ కామెంట్స్ చేయటం నేరం కాదు అని చెప్పని ఉత్తరప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది. మహారాష్ట్రకి వద్దాం. మహారాష్ట్రలో కార్టూనిస్టుల మీద వేసిన కేసుల్ని బాంబే హైకోర్టు కొట్టేసేసింది. ఢిల్లీకి వద్దాం. ఢిల్లీలో కూడా ఇలాంటి కేసులు ఏదైనప్పుడు ఆర్టికల్ 19 ఉల్లంఘన కింద మేము దీన్ని భావిస్తున్నాం అని చెప్పని ప్రజాస్వామ్యంలో విమర్శ అంటే ఇది ఎంత అద్భుతమైన డైలాగో చూడండి. ప్రజాస్వామ్యంలో విమర్శ అంటే అది ప్రభుత్వం చూడవలసినటువంటి అద్దం అని చెప్పింది. ఆ అద్దంలో మీ పనితీరు చూసుకుంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి డెమోక్రసీలో క్రిటిసిజం అనేది ఇట్స్ లైక్ ఎ మిర్రర్ అని చెప్పని చెప్పడం అద్భుతమైనటువంటి డైలాగ్ గా దీన్ని చూడాలి. కాబట్టి విమర్శని నేరంగా మలచటం అంటే ఇది కూడా వ్యాలిడ్ కామెంటే. విమర్శని నేరంగా మలచటం అంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులని ఉల్లంఘించటమే. పోలీసు అధికారుల దుర్వినియోగం మీద కోర్టులు పునరావృతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మీరు గమనించకపోయినట్లయితే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఎప్పటికిప్పుడు మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ దాని మీద రిప్రకషన్స్ కానీ రియాక్షన్స్ కానీ కనిపించకపోయినా ఖచ్చితంగా ఇన్ డ్యూ కోర్స్ డ్యూ ప్రాసెస్ లో దానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వాలు గమనిస్తే మంచిది. అందుకని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ నొక్కేయాలి అనుకోవటం ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ కోర్టు చెప్పినటువంటి సింగిల్ వర్డ్ ఏంటంటే ప్రభుత్వం మీద విమర్శలు అది మీకు అద్దం లాంటిది. రాజకీయ విమర్శలు అనేటువంటివి నేరాల కిందకి రావు. రాజకీయ ప్రసంగాలు కానీ సోషల్
మీడియాలో పొలిటికల్ క్రిటిసిజం పోస్టులు కానీ ఇవి నేరాలు కాదు అనేటువంటిది పదే పదే కోర్టులు చెప్తున్నాయి. వింటే వినండి, కాదంటే తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా మాత్రం మీ మెడకే ఇది చుట్టుకుంటుంది అనేది గమనించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.